హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో రాజీవ్ గాంధీ యువ వికాసం గురించి చెప్పుకుందాం. సో నార్మల్గా ఈ స్కీమ్కి సంబంధించిన వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇప్పటికే స్టార్ట్ అయింది. మీలో ఎవరైనా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారా, మీకు సెలెక్ట్ అయినట్టు కానీ ఏదైనా మెసేజ్ వస్తే కింద కామెంట్ చేయండి. అండ్ దీనికి సిబిల్ స్కోర్ కూడా చూస్తున్నారనేసి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా. అయితే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్కీమ్ జూన్ 2 నుండి అయితే స్టార్ట్ చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అయితే ఇందుకోసము మనకి ఆల్మోస్ట్ 6,000 crores అయితే విడుదల చేస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వము 8.19 లక్షల కోట్ల అప్పులు మిగిల్చినా కూడా తమ సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా నిరుద్యోగ యువతకి చేయూతగా ఉండాలని, అండగా ఉండాలని ఈ స్కీమ్ని చేపడుతున్నట్టు కూడా వాళ్ళు తెలియజేయడం అయితే జరిగింది. అండ్ అలాగే ఇందిరమ్మ ఇల్లు గురించి ఇదే సమయంలో ఆయన ఒక అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామనేసి మళ్ళీ ఒకసారి దాన్ని రిపీట్ చేశారు. అండ్ ఈ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలనుకునేటి వాళ్ళు కూడా 600 square feetకి సంబంధించి ఇంతలోపే కట్టుకోవాలి, అంతకంటే ఎక్కువ కట్టుకున్నా కూడా బిల్ అయితే శాంక్షన్ కాదు అని చెప్పిండ్రు. ఇంకొకటి ఇందిరమ్మకి ఇళ్ళకి సంబంధించి లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 మీరు ఏ లిస్టులో ఉన్నారనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. దీని గురించి కూడా నేను వీడియోస్ చేశాను, ఎవరైనా చూడలేదంటే చూసేసేయండి.